అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి వెలుగు దినపత్రికలో మొత్తం ఫ్లాష్ న్యూస్లు ఉన్నాయి. సో ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ టెర్రరిస్టుల స్థావరాలపై భారత్ భీకర దాడులు, మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు, 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నీలమట్టం, 12 మంది టెర్రరిస్టుల మృతి, 55 మందికి గాయాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అర్ధరాత్రి తర్వాత జరిగింది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టిరంటే, ఇక్కడ హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులను ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అప్పుడు చెప్పి మరి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరీ చంపేసారు కదా, ఆ లెక్కలు అన్నట్టు. టార్గెట్స్ ఇవే: మురిడ్కేలోని లష్కర్-ఏ తోయిబా హెడ్ క్వార్టర్స్, దాంతోపాటు బహవాల్పూర్లోని జైష్-ఏ మహమ్మద్ క్యాంపు, ఈ 2 స్థావరాలతో పాటు మొత్తం 9 టెర్రర్ క్యాంపులను ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. సో దానికి సంబంధించింది త్వరగా ముగిసిపోవాలి, ఇది చాలా బాధాకరం, అక్కడ ఏదో జరుగుతుందని మాకు ముందే తెలుసు. టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు, ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి పాకిస్తాన్ దాడులు జరిగిన ఘటన ఎందుకు అంటే, దాంతోపాటుగా భారతదేశాన్ని డెవలప్మెంట్ దేశం ఆల్మోస్ట్గా వాణిజ్య రంగంలో కావచ్చు, జనాభా రంగంలో కావచ్చు, యువత రంగంలో కావచ్చు, దాంతోపాటు అన్ని దిశల మన భారతదేశం ముందుంది. దాంతోపాటు ఈ యొక్క ఆర్థికంగా కూడా మనం 4వ స్థానం 5వ స్థానంలో మాత్రమే ఉన్నాం మన భారతదేశం. ఈ విధంగా కూడా భారతదేశం ఎదుగుతుంటే ఈ యొక్క చైనా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు కొంత ఫోకస్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఆర్థికంగా ముందుకెళ్తుంది కదా అని చెప్పేసి భారతదేశం ఆ లెక్కలు కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయినాయి, అన్ని విషయాలు బయటికి వచ్చినాయి. అంటే నేను ఇదివరకే ఒక 3 రోజులు 4 రోజుల కింద చెప్పాను, పాకిస్తాన్ ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తలేదు, ఇతర దేశాల మద్దతు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అనే విధంగా కూడా చెప్పాను. మొత్తానికి మాత్రం ఇక్కడ రష్యా మనకు ఓపెన్గా అయిపోయే వరకు అక్కడ చైనా ఓపెన్గా అయిపోయింది. చైనా వాస్తవానికి ఆర్థికంగా ముందుకెళ్లాలనే తరహాలో ఉంటూనే భారతదేశాన్ని కొంత కిందికి దొక్కాలనే విధంగా కూడా వాళ్ళు చూస్తున్నారు. అందులో అమెరికా కూడా ఒక రకంగా ఉన్నట్టే. ఎందుకంటే ఆర్థికంగా మొదటి స్థానంలో అగ్రదేశంగా ఉండాలి అంటే వీళ్ళను మొత్తానికి పెద్దగా రానియకూడదు అన్నట్టు. ఆ విధంగా జరుగుతున్నట్టుగా ఇది ఆల్రెడీ జరుగుతుంది ఉన్నట్టుగా. అదేవిధంగా ఈ యొక్క ఉగ్రదాడులు జరుగుతున్నానికి కారణం ఏదో విధంగా వాళ్ళను తొక్కాలి అనే విధంగా మాత్రం చూస్తున్నారు. కానీ భారతీయులు అట్లా కాదు కదా, టైం చూసి దెబ్బ కొడతారు, చూసి అన్నీ వాళ్ళకు చెప్పి మరీ చేస్తారు. అక్కడ పీకేదేం లేదు వాళ్ళు ఓపెన్గా చెప్పాలంటే, అట్లుంటుంది కథ మనది. అట్లా మొత్తానికైతే పాకిస్తాన్ తోటి ఈ యొక్క శాంతిని నెలకొల్పాలని చెప్పేసి ఎన్ని రోజులు మనము చూడనట్టుగా ఎన్ని రోజులు ఉన్నామో ఈసారి ఒకటేసారి దంచి కొట్టినట్టుగా చేస్తున్నాం. అవి ఇప్పుడు చక్కగా అవుతారు కదా వాళ్ళు. అక్కడ దేశాన్ని డెవలప్ చేసుకొనినే శాత కాదు, దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, యువత కరెక్ట్గా లేదు, అక్కడ ఉపాధి కరెక్ట్ లేదు, అక్కడ ఉన్న తిండి కరెక్ట్ లేదు. మొత్తానికి కటిక పేదరికంలో పాకిస్తాన్ ఉందాడ. దాన్ని నెలకొల్పుకునే దిశగా, దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, దాంతోపాటు దాన్ని డెవలప్ చేసుకునే దిశగా తీసుకెళ్లే తరుణం స్టార్ట్ చేయకుండా ఈ యొక్క ఇతర దేశాల మీద దాడులు చేసి ఇతరులను కూడా నాశనం చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? సో పాకిస్తాన్ పైన అక్కడున్న వాళ్ళే పాకిస్తాన్ని తిడుతున్నారు. సో అది జరుగుతుంది అన్నట్టు. సో మొత్తానికి అయితే అర్ధరాత్రి మాత్రము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిపోయింది. ఇక మనోళ్ళు ఇక ఆగేదే లేదు, తగ్గేదే లేదు, ఇరగదీస్తారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు దేశంలోని 244 జిల్లాలో ఇయ్యాల ఆపరేషన్ అభ్యాస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించిన అధికారులు, ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్. శ్రీనగర్లో దాల్లేక్లో మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో ప్రధాని మోదీ భేటీ. దాంతోపాటు దేశంలో ప్రస్తుత భద్రతా పరిస్థితిపై చర్చ. సికింద్రాబాద్, గోల్కొండ, డిఆర్డిఓ మౌలాలి మాక్ డ్రిల్స్లో మొత్తానికి మాక్ డ్రిల్స్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అక్కడ ఈ యొక్క
ఆపరేషన్ అభ్యాస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన వార్త. అంటే ఇక్కడ కొంతమంది దీనిలో నేర్పించేది కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే దాడులు జరిగినప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలి, స్వయం లెక్కలు కూడా చేసుకునే లెక్కలు ఉంటాయి అన్నట్టు. మనం ఏమేం చేయాలి, మన పక్కన వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా కొన్ని నేర్పించేటివి, శిక్షణ ఇచ్చేటివి కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కూడా అవసరం అన్నట్టు. సో దాంతోపాటు ఉద్యోగుల సమస్యలపై కమిటీ, 3 సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. చైర్మన్గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్టు ఇవ్వాలని సర్కారు ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఆర్టీసీ సమ్మె వాయిదా, జేఏసీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు విఫలంగానే సఫలమైనవి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కారు ముందుంచిన నేతలు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి పొన్నం హామీ ఇచ్చినట్టు. సో దీనికి సంబంధించిన అందుకే ఆర్టీసీ సమ్మె వాయిదా వేసారు. వారం రోజులుగా మా యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క లెక్కలు మొత్తం సరిచేయాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు పొన్నం ప్రభాకర్ గారితో చర్చలు చేసి ఇది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, సీఎం సార్ తోటి మాట్లాడతానని చెప్పేసి చెప్పారు. ఆ విధంగానే ఆర్టీసీ సమ్మె వాయిదా కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఇది జరుగుతుంటే కింద మాత్రం వేరే లెక్కలు ఉన్నాయి, చూడవచ్చు. దాన్ని కొనసాగింపుగా అదే చూడొచ్చు. నిన్న రేవంత్ రెడ్డి మాటలు అందరు విన్నారు కదా. ఒకటేం మాట్లాడిన ఆయన అంటే, పరిస్థితి బాగాలేదు, ఆర్థిక రంగంగా ఇబ్బందిగా ఉంది, కాబట్టి అప్పులు పెద్దగా తీసుకురాలేని పరిస్థితి ఉంది, ఎక్కడ పెద్దగా పుట్టట్లేదు, కాబట్టి ఉపాధి రంగంలో ముందుకెళ్లే పరిస్థితులు ఈ యొక్క స్థానికంగా ఇక్కడ మెయిన్ ఇష్యూలు ఉన్నాయి. ఈ యొక్క పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక వర్గం లేకపోతే అణగారిన వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఈ విధంగా కొంతవరకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క టీఏడిఏలకు నుంచి ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు 2% ఉన్నారు, మిగతా 98% వరకు ఉన్న జనాల మీద ఒత్తిడి పడుతుంది, దయచేసి మీరు చూడండి అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఆయన. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్లో డబ్బులు లేవని చెప్తూనే క్లారిటీ ఇచ్చారు ఆయన. దాంతోపాటు ఆర్టీసీ కార్మికులు నిరసనలు సమ్మెలు చేయకండి అని చెప్పారు. నిరసనలు సమ్మెలు చేయకండి, దాంతోపాటు చర్చలకు రండి, మాట్లాడదాం. తప్పేముందాడా? ఒక అప్పులోన్తో పోయినప్పుడు నాతో పరిస్థితి బాగాలేదు అబ్బా 10 రోజులు ఆగుండి జరా అని చెప్పేస్తే ఎవరైనా ఖాళీకి వస్తారు కదా, ఓ మాట చెప్పైనా వస్తారు కదా. అట్లనన్నా రమ్మంటున్నట్టే కదా ఇది ప్రభుత్వం. దాన్ని ఆ విధంగా తీసుకోకుండా విపక్షాలు ఎట్లా తీసుకున్నాయో ఒకసారి బాగా చూడండి. ఎందుకంటే విపక్షాలకు మాట్లాడడానికి ఏం దొరకట్లా, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క కేసీఆర్ సభ తర్వాత దాదాపు 10 రోజుల టైం తర్వాత కూడా కేసీఆర్ సార్ బయటికి రాలే. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ సార్ మాట్లాడే విధానం చూడండి. పాలన చేత కాకుంటే రాజీనామా చేయి, రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడకని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రాష్ట్రాన్ని కేసీఆర్ను తిడితే నాలుక చీరేస్తాం, మేము ఆదాయం పెంచే రాష్ట్రాన్ని అప్పచెప్పినాం, బంగారు తెలంగాణ సీఎం రేవంత్ 17 నెలలు అస్తావ్యస్తం చేశాడని చెప్పేసి ఫైర్ అయిపోతున్నాడు ఈ యొక్క కేటీఆర్ సార్. సో రాజీనామా చేయమని చెప్పేసి కూడా అంటున్నాడు. బంగారు తెలంగాణను ఆల్రెడీ ఇచ్చినాం. బంగారు తెలంగాణలా ఉన్నాయి ఏంటివంటే 7 లక్షల కోట్ల అప్పు, 7,11,000 కోట్ల అప్పు ఉన్నది. అది ప్రభుత్వమే మనకు శ్వేతపత్రం ఇచ్చి చెప్పింది, మనం చెప్పే మాట కాదు కదా. మన దాని మీద వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో మాట్లాడుతుంటే? అది కూడా ఒకసారి చూడాలిగా. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కాడి కింద పెట్టి పడేశారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయనకు పాలన చేతన కాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లోని మీడియాలో కేటీఆర్ మాట్లాడుతూ నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని పెట్టిన అతిపెద్ద శాపమని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద శాపం. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మీద మాత్రం మండిపడ్డా కానీ ఇక్కడ ఈ మాటలు పరిగణంలోకి తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన సహకరించమని ఇక్కడ ఉద్యోగులకు చెప్పిండు, పైసలు లేవని చెప్పేసి ప్రజలకు చూపించిండు, కొంతనరకు టైం ఇవ్వమని చెప్పేసి అడిగిండు ఆయన. ఇది క్లారిటీ. ఏ పెద్ద మనిషి అయినా అని ఇదే పనులు చేస్తారు. ఏ పెద్ద మనిషి అయినా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి అప్పులోడు వచ్చినప్పుడు గదే మాట్లాడతాడు, లేవబ్బా 4 రోజులు ఆగంటాడు. ఇంట్లో ఉన్న సరుకులు కూడా లేకపోతే కూడా ఈ 2 రోజులు ఎట్లనో లాగా నూకల బియ్యం పెట్టా అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిండు, కొంచెం
ఏమంటారు క్లారిటీగా చెప్పిండు ఆయన, హెచ్చరిస్తూ చెప్పినట్టు కూడా చెప్పిండు. మీరు నిరసనలు ధర్నాలు ఈ యొక్క సమ్మెలు ఎందుకయ్యా, ఇవన్నీ 98% ఉన్న ప్రజలపైన, తెలంగాణ ప్రభుత్వం పైన. తెలంగాణ ప్రభుత్వం అంటే నేను ఒకరిని కాదు కదా, ఇక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కాదు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు కాదు కదా, ప్రజలు కదా, ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి మాట్లాడిండు. తప్పేముంది ఇందులో తప్పేముంది? ఒకప్పుడు ఈ యొక్క అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఈ యొక్క కుల సంఘ నాయకులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలే గతంలో. ఇప్పుడు భేటీకి రండి, చర్చలు చేద్దామని అంటున్నారు. తప్పేముందో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఒక కళాకారుడైన గద్దర్కి అపాయింట్మెంట్ ఇచ్చారా? ఒక క్యాబినెట్లో ఉన్న మంత్రులకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? కనీసం చూడండి మీరే, అప్పట్లో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? అధికారులకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? కనీసం కలవడానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి లేకుండా ఇప్పుడు భేటీకి రండి, చర్చలు చేద్దామన్నారు. అప్పుడు ఈ నిరసనలు ఎన్నైనాయి తెలియదా మీకు? అప్పుడు పట్టించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు దాదాపు 64 మంది చనిపోతే కూడా పెద్ద పట్టించుకోలే. అప్పుడు క్లారిటీ కదా ఇది. మరి అప్పుడు దాదాపుగా 3-4 నెలలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయి కదా. అప్పుడు ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్లను పెట్టి కూడా ఆర్టీసీ నడిపించింది, కానీ ఆర్టీసీ వాళ్ళని మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారు. అప్పుడు కనిపించలేదా? ఇప్పుడు చర్చలకు రండి, 4 రోజులు ఆగండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న ఈ సీఎంని మాత్రము మీరు వేలెత్తి చూపించడంలో ఎంతవరకు అర్థం ఉందనేది మీరే చెప్పాలి. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు విలువ ఇవ్వలేదు, ఇప్పుడు విలువ ఇస్తున్నారు. విలువ ఇస్తుంటే కూడా దాన్ని మీరే పక్కన పెడుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇది వాస్తవమా కాదా మీరే చూడాలి. హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం బండి సంజయ్ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కీలకతమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నది. రాజీవ్ రహదారిని వంకరటింకరగా నిర్మించింది కాంగ్రెస్ అని కామెంట్ చేస్తున్నాడు బండి సంజయ్ సార్. ఇక్కడ చూడండి, హామీలను అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం. 2 సంవత్సరాలు ఫినిష్ కాలే, అందులోనూ ఇక్కడ అప్పులు మొత్తం ఉన్నాయి. ఒక సంసారం నిలదొక్కోనికి అప్పట్లో ఏమన్నారు, మనది ఇప్పుడే పుట్టిన పిల్లల రాజ్యం అబ్బా, ఇప్పుడే పుట్టిన సంసారం అబ్బా అని చెప్పేసి కేసీఆర్ అన్నటప్పుడు వీళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడలే. 10 సంవత్సరాలు అదే మాటలు ఇంకుంటేనే కూర్చున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మాత్రం మొత్తానికి, అందులోనూ అప్పుడు మిగులు బడ్జెట్ ఉండే 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. ఆ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ను దాదాపు నెలకు వచ్చే ఈ యొక్క బడ్జెట్ని, ఇప్పుడు వస్తున్నాయిగా 18,500 కోట్లు, ఆ బడ్జెట్ని నెల వచ్చేసినాయి. ఆ నెల అవి మళ్ళీ 17,000 కోట్ల మిగులు బడ్జెట్. ఈ రెండింటితో పాటు మళ్ళీ 7,11,000 కోట్ల అప్పు. ఇవన్నీ చేసింది ఎందుకు అని చెప్పేసి మాట్లాడడానికి రాలేదు అప్పుడు. ఇప్పుడు మాత్రం హామీలు నెరవేర్చాలి. అప్పుడున్న హామీలు ఏంది? ఇదే కేంద్ర ప్రభుత్వము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవి ఇచ్చిరా వీళ్ళు? ఇవి 12 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? మరి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఏ రాష్ట్రానికి ఇచ్చారు? ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కేంద్ర గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకసారి వాళ్ళు కూడా చర్చలకు తీసుకురావాలి కదా, ఉన్న విషయమే కదా, తప్పేముంది? దానిలో మీద మాట్లాడతలేరు. ఒక విషయం ఏంటంటే, హెలికాప్టర్లు తిరుగుతున్నారు, దానికి పైసలు లేవా, ఏమంటారు, ఈ మంత్రులు తిరుగుతున్నారు, ఈ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, వాళ్ళకేంది కథ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సంతోషం, మంచి మాట. అప్పుడు ఉన్న కేసీఆర్, నేను ఇప్పుడు నిలదీస్తున్నా, అప్పుడున్న కేసీఆర్ మన యొక్క ధనాన్ని, మన యొక్క నిధులను తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పంచినప్పుడు, ఇదే ఇక్కడ ఉన్న మన వరంగల్లో వరదలు వచ్చి కొట్టుమిట్టాడుతుంటే వరంగల్ నుంచి కనీసం దేగకుండా పోయి మహారాష్ట్రలో సబ్బలు పెట్టినప్పుడు, మన నిధులు ఎక్కడ పక్క రాష్ట్రాలకు పోతున్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదనేది విషయం కూడా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఇది నిజం కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం కోసం ఏ రోజు ప్రత్యేకంగా భేటీలు పెట్టిండో, అక్కడ మొత్తానికి కూర్చొని మాట్లాడిండ్రు. 40 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కూర్చొని తండ్లాడితే అప్పుడు ఆ నిరుద్యోగులను ఎవరు పట్టించుకున్నారు? కనీసం బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిరా? ఎందుకు సార్? కనీసము చరిత్రనే మనకు చెరిపేస్తారా? ఒకసారి ఆ వీడియోలు చూడండి, ఉన్నాయా లేవా? ఒకటేసారి హెలికాప్టర్లో తిరిగిందంటే, ఆ హెలికాప్టర్లలో అప్పుడు విదేశాలకు ఏమంటారు, ఇతర రాష్ట్రాలకు పోయి కూడా ఆయన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా వెళ్ళినప్పుడు అప్పుడు మీరెంతనో ఎందుకు మూగబోయినరో కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాత్రము ప్రజల్లో ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి సహకరిస్తూ చేసలేరా?
ఇక్కడ రాష్ట్రపతి వచ్చినా, దాంతోపాటు ఆ పక్కన ఉన్న మన ప్రధాని మోడీ సార్ వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా అని ఇక్కడ నుంచి తలసాని శ్రీనన్న పోయి ఆడ మాట్లాడుతుండే, తలసాని శ్రీనన్న ఆహ్వానం పలుకుతుండే. ఇది నిజం కాదా? సీఎం కేసీఆర్ ఎప్పుడన్నా పోయిండా? నిజమా కాదా? మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు నిన్న నితిన్ గడ్కరీ సార్ వస్తే కూడా సీఎం రేవంత్ రెడ్డి విమానాశ్రయానికి కలిసి ఇక్కడ కొంచెం త్రిబుల్ ఆర్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి సార్ అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేసి వచ్చిండు. ప్రజల్లో ఉన్న మనిషి ఎవరో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే అర్హత అనేది ఒకటి ఉంటుంది, ఎవరిని ఏ విధంగా మాట్లాడాలని. నిజం మాట్లాడుతున్నాం, ఇక్కడ నిజం మాత్రమే మాట్లాడుతున్నాం. పార్టీ మీద ఏమంటారు ఇబ్బంది పెట్టేసి పార్టీని ఇట్లా ఇక్కడ ప్రచారాలు మాత్రం చేసలే. ఇందులో కాంగ్రెస్ వైఫల్యం అయితే ఒకటే, ఏ పని చేసినా కానీ అది క్షేత్రస్థాయిలో బయటికి తీసుకెళ్ళలేకపోతున్నారు ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక్కడ ఉన్న దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మండలాల నేతలు కావచ్చు, జిల్లాల నేతలు కావచ్చు, అధికారానికి సంబంధించిన కమిషనరేట్లు కావచ్చు, చాలా ఉన్నాయి. వాళ్ళ ఉన్న స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఎవ్వరు మాట్లాడతలేరు. బాగా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు ఏదో మంత్రులు ఇట్లా వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా పార్టీలో ఉన్న నేతలు కూడా తెలుసుకోవాలి. నిజం ఎక్కడ జరుగుతుంది? ప్రజల పక్షాన లేడా? మీకు నిధులు ఇవ్వలేదు, మీరు తీసుకోనికే పైసలు లేవని చెప్పేసి మాట్లాడే కానీ లెక్కలు కాదు. ఇక్కడ అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలి? ప్రభుత్వ భూములు అమ్ముకుంటే ఇక్కడ మొత్తం బడ్జెట్ వస్తుంది. ప్రభుత్వ భూములను అమ్మనీయట్లేదు ఆయన. ప్రభుత్వ భూములను అమ్మనీయట్లేదు కదా, ప్రభుత్వ ఆస్తులను అమ్మనీయట్లేదు కదా, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరు ఏం చేస్తున్నారో కాస్త అబ్జర్వేషన్ చేసి ఆ తర్వాత నిందించడం మొదలు పెడితే బాగుంటుంది. కేంద్రం నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి పెద్దగా నిధులు లేవు. ఆ విషయం తెలుసు కదా. మాదే ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ తీసుకురాలేడు, అవునా? మరి ఆ విషయం తెలుసు కదా మీరు. ఈరోజు అదే మన గ్రామాలకు వచ్చే కేంద్ర నిధులను డిజిటల్ కీల ద్వారా ఇదే సర్పంచ్ మొత్తం రోడ్ల మీద పడ్డప్పుడు అప్పుడు ఎవరు ఈ యొక్క మన బీజేపీ నేతలు మాట్లాడలేరు పెద్దగా. ఒకవేళ మాట్లాడితే ఆ నిధులు ఎక్కడ పోయినాయి మరి తెలుసుకోవాలి కదా. అప్పుడున్న సర్కార్ని ఎందుకు అడగలేరు పెద్దగా మీరు? అంటే మీరు సహకరించినట్ట. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ డిజిటల్ కీల ద్వారా వచ్చిన సర్పంచ్ నిధులను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కదా, చెల్లిస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చిరా? రేపు పొద్దుగానే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం, రేపే అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా మీకు విలువ లేక మీ యొక్క పదవిని కూడా తీపిచ్చారు. మీ పదవి ఉన్నప్పుడు ఈ యొక్క బీజేపీ క్యాడర్, బీజేపీ పొజిషన్ దాదాపు 89% పొజిషన్లో ఉండే, అంత పెద్ద పొజిషన్ ఇప్పుడు 89%కు పడిపోయిన పొజిషన్. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. మీకు ఈ యొక్క సర్కార్ను నిందించడానికి, ఈ యొక్క గవర్నమెంట్ను నిందించడానికి పెద్దగా వాస్తవానికి మాత్రము ఏం దొరకట్లా. దొరికినప్పుడు మాత్రము ఏదో మాట్లాడడం మాత్రం మొదలు పెడుతున్నారు. కానీ నిజం ఏందో మాత్రం చూపిస్తే కూడా బాగుంటుంది. అందుకని ఇవన్నీ మాటలు మాట్లాడడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు. సీఎం మాటల్లో తప్పేముంది? 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందు ఉంచారు. శ్రీధర్ బాబు అంటున్నాడు, ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. ఆలస్యమైన సమస్యలను పరిష్కరిస్తాం. ఇదే మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏమిటి? మంత్రులు హెలికాప్టర్లో వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లో తిరగలేదా? ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్ణయిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పహల్గాం ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉన్న విషయం క్లారిటీ చూడండి. మంత్రులు హెలికాప్టర్లు వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లోనే తిరగలేదా? అప్పుడు ఎవరైనా హెలికాప్టర్లోనే తిరిగారు. మరో విషయం ఏంటంటే అవన్నీ ప్రభుత్వ నిధులు కాదా, ప్రజల నిధులు కాదా? పక్కన పెట్టేస్తే ఇదే హెలికాప్టర్లు తీసుకొని ఇతర రాష్ట్రాలకు పోయి ఇదే నిధులు తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పేపర్లలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ అన్ని మీడియాలకు సంబంధించిన దానిలో కూడా మీరు మొత్తం యాడ్స్ వేసుకోలేరా? మరి అప్పుడేమైనాయి? ఆ నిధులు వేస్ట్ అవుతుంటే అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరం, ఇప్పుడు ప్రజల్లో ఉంటున్నారనే విషయం కనీసం కూడా మీకు అర్థమవుతలేదా? అప్పట్లో ప్రజల్లో ఎవరున్నారు? ఇదే కేటీఆర్ సార్ కూడా మీకు అపాయింట్మెంట్లు ఇచ్చిరా? అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులకు ఇచ్చిరా? ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. నిజం కాదా? జనవరి 1 తారీఖు నాడు ఎడ కూర్చున్నారో తెలుసా? సఫాయి కార్మికులతో తినడానికి కూర్చున్నారు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత.
అంతకుముందు కనీసము క్యాబినెట్ మంత్రులు కూడా బీఆర్ఎస్ మంత్రులే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే చెప్పొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు కూడా చెప్తారు కదా, వాళ్ళకే అపాయింట్మెంట్లు ఇవ్వలేరు కదా. తెలియనట్టుగా మాట్లాడడం ఏంది? పహల్గామ్ ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా? ఇది వాస్తవానికి నడి రోడ్డు మీద ప్రజల మధ్యలో ఆ యొక్క పర్యాటక క్షేత్రంలో, పర్యాటక వాతావరణంలో చెప్పి మరి అంతమందిని చంపేశారు. అంతమందిని చంపేస్తే అక్కడ భద్రతా బలగాల లోటు అని చెప్పేసి మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. దేశానికి కీడు వచ్చింది, ఉగ్రవాదులను మట్టు పెడదాం అని చెప్పేసి దేశం మొత్తము సపోర్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ రక్షణ శాఖ ఇబ్బంది పడ్డది, లేకపోతే మోదీ ప్రభుత్వం వల్ల వైఫల్యం వల్లనే ఇది జరిగింది, ఇంతమంది చావు వాళ్ళే కారణం అని చెప్పేసి మాత్రం మాట్లాడలే. అవునా కాదా? ఉన్న విషయం అయితే క్లారిటీ. ఇక్కడ మన ఇంటిని మనం నిందించుకోవడం ముఖ్యం కాదు, అవతలి వాడిని ముందు మట్టు పెడదామని చెప్పేసి అందరూ ఏకమై అక్కడ ప్రధానికి సపోర్ట్ చేస్తున్నారు, కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క చిన్న విషయం లాజిక్లు ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మర్చిపోయి కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. నిన్న కూడా చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది మాట్లాడుతుంటే నిజమేంటో ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్. సో దానికోసమని ఇక్కడ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు తిమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ మహారాష్ట్రతో పేచీ రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనే దానిపై స్టడీ చేయించాలని సర్కారు యోచన. గతంలో బోరెపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు. ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్. గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు. దీంతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించాలనే ఆలోచన. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్నట్లు క్లారిటీ అని చెప్పేసి మొత్తానికి తుమ్మిడిహెట్టి దిగన బ్యారేజ్ కట్టే యోచనలో ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఐఫోన్ల తయారీ ఇండియాలోనే అని చెప్పేసి యుఎస్కు చెందిన స్మార్ట్ డివైజ్ల తయారీ సంస్థ యాపిల్ అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ శాతం మన దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించిందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. పిఎల్ఐ వంటి స్కీమ్ల వల్ల టెలికాం పరికరాలు మార్కెట్లో భారీగా వృద్ధి సాధిస్తున్నాయని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఐఫోన్ల తయారీ ఇండియాలోనే అని చెప్పేసి ఇక్కడ వార్త. ఉత్కంఠ పోరులో ముంబై పైన గుజరాత్ గెలుపు. ఐపీఎల్ 18లో వరుసగా 6 విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ గుజరాత్. దాంతో ముంబై ఇండియన్స్కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. ఆఖరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది అని చెప్పేసి డక్వర్త్ లూయిస్ అన్నట్టు 3 వికెట్ల గెలిచిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది స్పోర్ట్స్కి సంబంధించిన వార్త. సో దాంతోపాటు చేత కాకుంటే రాజీనామా చేయని చెప్పేసి ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో దానికి సంబంధించింది. దాంతోపాటు 50 ఏళ్ళ అవసరాలకు తగ్గట్టుగా RRR అలైన్మెంట్, ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని రేడియల్ రోడ్ల పనులు స్పీడప్ చేయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేసిండు. సో RRR సౌత్ రేడియల్ ఇతర రోడ్లపైన రివ్యూ చేసిండు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు అని చెప్పేసి ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబిత, మాజీ ఐఏఎస్ కృష్ణానందరెడ్డి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వీళ్ళు నిర్దోషులుగా వచ్చారు. సో దానికి సంబంధించి అదుపులోకి తీసుకున్న సిబిఐ చెంచల్గూడ జైలుకు తరలింపు. 15 ఏళ్ళు విచారణ తర్వాత తీర్పు అని చెప్పేసి హైకోర్టులో అప్పీల్ చేసిన జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న సుప్రీంకోర్టు ఈ యొక్క రిజర్వ్ తీర్పులను ఎందుకు హోల్లో పెట్టారు, తొందరగా పెట్టవచ్చు కదా, ఇండియానం ఎందుకు చేసినా సుప్రీంకోర్టు ఈ హైకోర్టులను మొట్టికాయలు వేసింది కదా. దెబ్బకి ఇక్కడ రిజర్వ్ తీర్పు మొత్తం బయటకు వచ్చింది అన్నట్టు. దెబ్బకు బయటకు వచ్చింది. మెయిన్గా ఉన్న న్యూస్ మళ్ళీ ఇది మెయిన్గా ఉన్నది. మొత్తానికి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది. మొత్తానికైతే ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడ్డది. దానికి సంబంధించిన వార్త. ఇది 15 ఏళ్ళ కేసు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న కేసు. గనులకు సంబంధించింది, కర్ణాటకకు సంబంధించింది. ఆ లెక్కలు వస్తే అప్పుడు గనుల శాఖ మంత్రి మన
సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, అక్కడ అన్న శ్రీలక్ష్మి ఐఏఎస్ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పటి కేసు ఇది మొత్తానికైతే ఇప్పుడు కొలిక్కి వచ్చేసింది అన్నట్టు. సో దానికి సంబంధించిన మొత్తం తీర్పు వచ్చేసింది. మొత్తానికి హైకోర్టుకు కూడా కోర్టుకు వెళ్తున్నారు ఈ యొక్క జనార్దన్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. ఆరంభం మధురైలో మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధం అని చెప్పేసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు, 1500 మంది కళాకారులతో నృత్య ప్రదర్శన, అన్ని వివరాలతో వెబ్సైట్ ప్రారంభం అని చెప్పేసి మొత్తానికి అందాల పోటీలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఇండియా వైపు ఎవరు కన్నెత్తకుండా చేయాలి అని చెప్పేసి పహల్గామ్ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. హర్యానాలోని నేవీ ఆఫీసర్ ఫ్యామిలీకి పరామర్శ. దాంతోపాటు వినయ్ నర్వాల్ భార్య తల్లిదండ్రులకు ఓదార్పు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి రాహుల్ గాంధీ వాళ్ళను పరామర్శించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా చేయాలని ఓ మాట, ఎవరు ఓవర్ యాక్షన్ చేసినా అని తీసేయాలి, చక్కగా అవుతారు అప్పుడు ఆ లెక్కలు అంటున్నాడు. సో దాంతోపాటు సుప్రీంకోర్టు ఒక మాట అంటుంది ఇక్కడ, రిజర్వేషన్లు రైలు బోగిల్ లాంటివి, వాటిల్లోకి ఎక్కిన వారు ఇతరులను రానివ్వరు. సుప్రీంకోర్టు అంటుంది కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నాయి, మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని చెప్పేసి వ్యాఖ్య అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది కీలకమైన మాట చూడండి. బోగిల్ లాంటివి రిజర్వేషన్లు అంటే వేరేవాడు ఎక్కిస్తుంటే ఎకనీయరిగా, అట్లా అణగారిన వర్గాలు చాలామందికి ఇబ్బంది పడుతున్నాయి, ఇతర కులాలకు ఇబ్బంది పడుతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఇది మన వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో 1.5 కోటి విలువైన ప్రపంచ సుందరి కిరీటం అని చెప్పేసి ఇక్కడ జపాన్ కంపెనీకి మికిమోటో తయారీ, నగిషిల్లో ప్రత్యేకత, వజ్రాలతో అలంకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 1.5 కోటి విలువైన ప్రపంచ సుందరి కిరీటం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు గాలికి 7 ఏళ్ల జైలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు. గాలి బ్రదర్స్ వీడి రాజగోపాల్, గాలి పిఏ అమిల్ ఖాన్కు 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష అని చెప్పేసి 10,000 జరిమానా. A3 వీడి రాజగోపాల్కు అదనంగా మరో 4 ఏళ్ళు జైలు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ IAS కృష్ణానందలకు క్లీన్ చిట్. 219 మంది సాక్షుల విచారణ, 3,400 డాక్యుమెంట్ల పరిశీలన, 15 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ. చెంచల్గూడ జైలుకు గాలి జనార్దన్ తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. న్యాయస్థానాన్ని నమ్ముకున్న తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, 12 ఏళ్లుగా ఎన్నో అవమానాలను పొందానని వ్యాఖ్య అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది సబితా ఇంద్రారెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ఆర్టీసీ సమ్మె వాయిదా అయింది. సో మంత్రి పొన్నంతో చర్చలు సఫలం. 3 IASలతో కమిటీ, వారంలో నివేదిక పరిష్కరించకుంటే మళ్ళీ రోడ్డెక్కుతామని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు యుద్ధం సన్నద్ధం, నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు 259 ప్రాంతాల్లో సివిల్స్ డిఫెన్స్ కసరత్తులు, అత్యంత సున్నితమైన సైట్లు, మొత్తం 3 కేటగిరీలుగా విభజన. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్, చెన్నై, వడోదర. కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ సహా 201 ప్రాంతాలు. కేటగిరీ 3లో 45 ప్రాంతాలు. జాతీయ స్థాయిలో బ్లాకౌట్లు. యూపీలో ఫైర్ డ్రిల్స్, కాశ్మీర్లో ఎయిర్ రైడ్స్. దాంతోపాటు ప్రధాని మోదీ మరోసారి దోవల్ భేటీ, సుదీర్ఘ మంతనాలు. దాంతోపాటు రాజస్థాన్ బార్డర్ వెంబడి 5 గంటల పాటు జెట్ ఫైటర్ల విన్యాసాలు. దాంతోపాటు ఐరాసతో పాక్కు భంగబాటు. మొత్తానికి ఐరాస ఐక్యరాజ్య సమితిలో అన్నట్టు ఎలాంటి తీర్మానం లేకుండా ముగింపు. పాక్ ఖరీఫ్ ఖతం అని చెప్పేసి సింధు జలాల నిలిపివేత ప్రభావం. దాంతోపాటు పాక్ పార్లమెంటు అత్యవసర భేటీ, సగానికి పైగా సభ్యుల డుమ్మా అని చెప్పేసి ఇక్కడ వాడతాం. పాక్ పార్లమెంటు అత్యవసర భేటీ అయినా కానీ సగానికి పైగా మంది రాలేరన్నట్టు అక్కడ ఎంపీలు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే మన జలాలు
ఇక మనకి అని ప్రధాని మోడీ స్పష్టీకరణ చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన వార్త చూడండి. పాక్ భుజంపై చైనా తుపాకీ, అగ్రదేశంగా ఎదిగేందుకు డ్రాగన్ వ్యూహాలు, భారత్పై ట్రంప్లో అనువనువున అక్కసు, పాక్లో విలువైన లోహాలపై కన్ను అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పాకిస్తాన్లో కొన్ని విలువైన లోహాలు ఉన్నాయంటే దాని మీద కన్నేసిండ్రు మన ట్రంప్ అన్నట్టు. సో దాంతోపాటు చైనా కావచ్చు, ఇటు అగ్రది రాజ్యంగా ఎదగడానికి మాత్రము ముందుకెళ్తున్నారు అన్నట్టు. ఒక రకంగా భారత్ 4వ స్థానం 5వ స్థానం అని చెప్పాను కదా, ఆ లెక్కల ఇంకో 1 ఇయర్లో మొత్తానికి 3వ స్థానంలో వచ్చే పొజిషన్లు కూడా ఉంటాయి అన్నట్టు. అందుకే ఎదుగుతుందని చెప్పేసి మన మీద ఇలాంటి లెక్కలు చేస్తున్నారు మన భారతదేశంపై. సో దాంతోపాటు 10 ఏళ్ల విధ్వంసంతోనే రాష్ట్రం దివాలా, అదే ఆవేదనతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పెడర్థాలు తీసి విమర్శలు సరికావు, పెడర్థాలు తీసి అంటే అర్థం లేని మాటలండి. ఓపెన్గా చెప్పాలంటే విమర్శలు సరికావు, కల్మషం లేకుండా ఆయన సూటిగా చెప్పారు. ఆర్థిక దుస్థితిని గాడిలో పెడతాం. భాజపా కేంద్రంలో ఒక్క హామీని నెరవేర్చలేదు, చేతగాలేదని గద్దె దిగిపోతారా చిచ్చాట్లో శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే శ్రీధర్ బాబు బాగానే అరుచుకున్నాడు ఉన్నమాటనే. సో దాంతోపాటు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు, ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మళ్ళీ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు. సో ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు అన్నట్టు. ఖాళీలు కొంతమంది భర్తీ అయినగా ఖాళీలు భర్తీ ఉన్నాయి కదా, చేయాలని ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు చేతకాని రేవంత్ పక్కకు తప్పుకో, ఇది నీది సర్కార్ కాదు, సర్కాస్ కంపెనీ, నోరు అదుపులో పెట్టుకో, కేసీఆర్ను దూషిస్తే జనం నాలుక చీరేస్తారు, బుర్రలేని రేవంత్ ఆదాయం ఎలా పెంచుతావు, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అభివృద్ధిలో రేవంత్ ఫ్యామిలీ అని చెప్పేసి, ఉద్యోగులతో పెట్టుకోకు ఆగమైపోతావు, రేవంత్ రెడ్డిపై నిప్పులు కురిపించిన వారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి ఇక్కడ ఉన్న జరిగింది అయితే ఇదివరకు నేను చెప్పడం జరిగింది. వాస్తవానికి క్లారిటీగా చెప్పడం ఏంటంటే, అప్పులు చేసేవాడైనా అని సంసారం గడుపుతాడు, అప్పులు లేకుండా ఉన్నదాంతో ఉన్నంత చదువుకునే లెక్కలు చేసేదే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్. అప్పుడు అట్లా చేసింటే ఇప్పుడు ఏమంటారు, పేదోన్ని కొట్టు పెద్దోనికి కిట్ట అన్నట్టుగా లక్షల కోట్ల నిధులు దారి మళ్ళకుండే అంతగానం పైసలు అవన్నీ గాడిన పెడుతున్నందుకే ఇప్పుడు ఈ పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం సెట్ చేస్తున్నారు, దానికి కూడా టైం కావాలి. అట్లా చేస్తున్నందుకే ఈ పరిస్థితి. ఒకటొకటి మెల్లమెల్లగా చేస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ మీలాగా మొత్తానికి చేయకుండా అయితే ఇచ్చిపెట్టలేదు కదా, అది కూడా ఆలోచన చేయొచ్చు కదా. అడ్డగోలు హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసిండు ముఖ్యమంత్రి, చెప్పేవన్నీ అబద్ధాలే, వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన ఉన్న విద్యుత్ శాఖలో ఉన్న ఈ కమిషన్ ఏర్పాటు చేసిరు, ఈ లొల్లి ఎక్కడ పోయిందో అర్థమే కాలే. అక్కడనేమో గాము ఉంటారు, ఇక్కడనేమో వీళ్ళు విమర్శలు కురిపిస్తుంటే కూడా ఉన్నట్టుగా రేవంత్ సర్కార్ కూడా ఉంది. ఈ 15న ఈఏపీ సెట్ ఫలితాలు, ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదల, రేపటిలోగా ఆన్లైన్లో అభ్యంతరాలు తెలుపవచ్చు అని చెప్పేసి, మొత్తానికి రేపటిలోగా అభ్యంతరాలు తెలుపవచ్చు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే 15న ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలవుతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు తెలంగాణ తరహాలో కులగణన, ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ, రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేయాలి. దాంతోపాటు పహల్గామ్ ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే అని చెప్తున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే అని క్లారిటీ ఇస్తున్నాడు అండి. దాంతోపాటు మోడీకి 3 రోజుల ముందే తెలుసు అని చెప్పేసి ఆరోపణ కూడా చేస్తున్నాడు మన మల్లికార్జున్ ఖర్గే గారు. ఈ ఆరోపణ చేయడం మాత్రం కొంచెం కరెక్ట్ కాదని అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన తెలిసి మరి ఎందుకు చంపిస్తాడు. సో మొత్తానికి భద్రతా బలగాలు కొంచెం వైఫల్యం అని మాత్రము చెప్తున్నాడు అన్నాడు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఆస్తులు వెల్లడించిన సుప్రీం జడ్జీలు, సో 21 మంది న్యాయమూర్తుల వెల్లడి, పారదర్శకంగా పెంపొందించడమే లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు ఆలయ భూములు ఇక లీజుకు, నిరుద్యోగులకు ప్రయారిటీ, వ్యవసాయం అనుబంధ పరిశ్రమలకు. సో దాంతోపాటు నిరుపయోగం ఉన్న దాదాపు 1,00,000 ఎకరాలు పట్టణాల్లో ఇప్పటికే చిరు వ్యాపారాలకు లీజ్ ఇచ్చేసారు. దాంతోపాటు జిల్లాలోనూ
అమలుకు ప్రణాళికలు అన్యాక్రాంతం కాకుండా కాపాడొచ్చని యోచన అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు కాంగ్రెస్ కేల్ కథం దుకాన్ బంద్ అని హామీలన్నీ గాలి కొదిలేసినట్లే పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలే నిదర్శనం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను నిలదీస్తామని కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు పరువు తీసిన రేవంత్ పాలన చేత కాకపోతే దిగిపోవాలి, హామీలు తీర్చలేనని క్షమాపణ చెప్పాలి, రేవంత్ అబద్ధాల కోరు, దివాలా రాజకీయం చేయడమే ఆయన పని, మండిపడిన భాజపా ఎంపీ ఈటల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మన ఎంపీ గారు కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, ఎప్పుడు కూడా పెద్దగా బయటికి రారు మాట్లాడడానికి. మొన్న పహల్గాం దాడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళు మాట్లాడడానికి కూడా పెద్ద మాటలు లేవు, ఇక్కడ ఉన్న వాస్తవానికి ఏదో ఒకటి సృష్టిస్తున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ హౌరా చూడొచ్చు, ఓఎంసీ కేసు మొత్తం చక్కర్లు కొట్టుకుంటా 15 ఏళ్ళు మొత్తానికి ఇట్లా తిరిగినాయి వంకర్లు మొత్తం. అంత లేట్గా చక్కగా వచ్చేది పోయి అంతా తిరిగి వచ్చేవరకల్లా 15 ఏళ్ళు పట్టింది అన్నట్టు. మొత్తానికి ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎవరు అలా చూపించారు. ఇది మొత్తానికి మన ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, ఇది మొత్తానికి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికి చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే మా ఛానల్ని మరింత మంది సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.